ఉద్యోగ విరమణ చేసి 4 ఏళ్లు గడిచినా రావాల్సిన బెనిఫిట్లు అందక ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులతో జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండి నజీరుద్దీన్ తనకు రావాల్సిన 19 లక్షల రూపాయలు బకాయిలను విడుదల చేయాలని, తాను బతికి ఉండగానే రావాల్సిన బకాయిలో చెల్లించిన తాన ప్రాణం కాపాడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఆవేదనను మీడియాకి చెప్పుకున్నాడు. అయ్యో సార్, నేను ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఫైనాన్స్గా పనిచేసి సత్తుపల్లి డిపోలో జూన్ 22లో నేను రిటైర్ అయ్యాను సార్. నాకు ఊపిరితిత్తుల సమస్య ఉంది సార్. నేను దీనివల్ల దాదాపుగా 5-6 సంవత్సరాలు పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నా. రెండు ఊపిరితిత్తులు కూడా గట్టిపడ్డాయి, పని చేయటం లేదు. కేవలం ఈ ఆక్సిజన్ పెట్టుకొని ఉండటం మాత్రమే నేను జీవించగలుగుతున్నా. దీని ద్వారా మళ్ళీ ఆక్సిజన్ లోపల గాలి పంపించడం కూడా అవసరం కాబట్టి గాలి కోసం సిపాప్ మిషన్ అనేటువంటి ఒక మిషన్ కూడా నేను వాడుతున్నాను. అది కూడా నాకు లోపల ఆక్సిజన్ పంపించడం వల్లనే నేను జీవించగలుగుతున్నాను సార్. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు కానీ నేను ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండవలసి వస్తుంది సార్. నాకు 2017 సంబంధించినటువంటి ఆర్పిఎస్ ఏరియాస్, టీసీఎస్ ఏరియాస్ నాకు బ్రిగేడ్ ఉద్యోగులతో ఎవరికి రాలేదు సార్. నాకు కూడా రాలేదు సార్. అలాగే అయితే 21/2021 పేస్కేస్ కూడా చేశారు. అవి కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకి వచ్చినాయి కానీ మాకు మాత్రం రాలేదు సార్. దయచేసి మా యొక్క రిటైర్డ్ ఉద్యోగులు మా యొక్క బాధని గుర్తించి మా ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాకు త్వరగా రావాల్సిన ఏరియాస్ విడుదల చేస్తే మేము చాలా సంతోషం సార్. మేము ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి ఎంతో మేము రుణపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.